Chaitanya, Dr. B.R. Ambedkar on. వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆన్లైన్ అకాడమీ. మనం ఇప్పటివరకు పార్ట్ 5 కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగిందండి. ఇక ఈరోజు మన టాపిక్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు మన టాపిక్ అండి రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, సో మనకి కేంద్ర ప్రభుత్వం పట్టినన్ని క్లాసులు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి పట్టవండి. ఎందుకంటే సో మన భారతదేశంలో ఏదైతే పార్లమెంటరీ సిస్టమ్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రాష్ట్రాలలో కూడా అదే అంశాన్ని వీళ్ళు ఇక్కడ తీసుకోవటం జరిగిందండి. ఓకే, సో యాజ్ ఇట్ ఈజ్గా మనకు కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఒక అవగాహన కానీ ఉంటే సో సేమ్ యాజ్ హియర్ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అవే అంశాలు ఉంటాయి కాబట్టి సో దానికి పట్టిన క్లాసులు అయితే ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పట్టవండి. ఓకే, సో ఇక మన అంశానికి వస్తే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది భాగం 6 పార్ట్ 6 అండి. ఓకే, భాగం 6లో ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ ఉంటాయంటే ఆర్టికల్ 152 నుంచి 237 వరకు ఉంటాయండి. ఓకే, భాగం 6లో ఆర్టికల్ 152 నుంచి 237 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఓకే, సో వీటిలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కేంద్ర ప్రభుత్వంలో ఎన్ని అధ్యాయాలు అయితే ఉన్నాయో అలాగే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కొన్ని అధ్యాయాలు ఉన్నాయండి. అధ్యాయం 1 వచ్చేసి సాధారణ విషయాలు అంటే ఆర్టికల్ 152కు సంబంధించి రాష్ట్రం యొక్క నిర్వచనానికి సంబంధించిన అంశాలు ఉంటాయండి. ఓకే, సో సాధారణ విషయాలు. అధ్యాయం 2 వచ్చేసి కార్యనిర్వహణ వర్గం. నిర్వాహక వర్గం. అధ్యాయం 3 వచ్చేసి రాష్ట్ర శాసనశాఖ. ఇక్కడ శాఖ అనేది రాష్ట్ర శాసనసభ గురించి ఉంటుందండి. రాష్ట్ర శాసన సభ యొక్క అంశాలు ఉంటాయి. అండ్ అధ్యాయం 4 వచ్చేసి గవర్నర్ యొక్క శాసనాధికారాలు. అధ్యాయం 5 హైకోర్టుకు సంబంధించిన అంశాలు. అధ్యాయం 6 వచ్చేసి సబార్డినేట్ కోర్ట్స్ అండి. ఓకే, మళ్ళీ సుప్రీంకోర్టు అని రాసుకుంటారు ఏంటండి, సబార్డినేట్ కోర్ట్స్. ఓకే, సో ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో మనం డిస్కస్ చేయబోయే అంశాలు వచ్చేసి అధ్యాయం 1 నుంచి అధ్యాయం 6 వరకు సాధారణ విషయాలు ఆర్టికల్ 152 అండి. సో కార్యనిర్వహణ వర్గం ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశం కేవలం కూడా ఈ యొక్క కార్యనిర్వాహక వర్గాన్ని మనం డిస్కస్ చేస్తాం. దీంట్లోనే గవర్నర్ యొక్క అంశాలు అనేవి రావటం జరుగుతుంది. నెక్స్ట్ రాష్ట్ర శాసనసభ, గవర్నర్ శాసనాధికారాలు, హైకోర్టుకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా సబ్ కోర్ట్స్, సబార్డినేట్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలు ఉంటాయండి. ఇవి అన్నీ కూడా మనకి భాగం 6లో 152 నుంచి 237 వరకు పొందుపరచడం జరిగింది. ఓకే, సో ఈరోజు మన అంశం వచ్చేసి ఇక్కడ ఏదైతే కార్యనిర్వాహక వర్గం అని చెప్తున్నామో ఇది ఆర్టికల్ 153 నుంచి ఆర్టికల్ 167 వరకు పొందుపరచడం జరిగింది. ఓకే, సో మనం ఈరోజు ఈ యొక్క అంశాన్ని మనం డిస్కస్ చేద్దామండి. కార్యనిర్వాహక వర్గం కంప్లీట్ చేద్దాం, అదేవిధంగా సాధారణ విషయాలు కూడా మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మనం ఏదైతే ఆర్టికల్ 152 అని చెప్తున్నామో ఆర్టికల్ 152 ఇది నిర్వచనాన్ని చెప్తుందండి. నిర్వచనం, రాష్ట్రం అంటే ఏమిటి, ఆ రాష్ట్రానికి సంబంధించిన నిర్వచనం అంతా కూడా మనకు ఆర్టికల్ 152లో పొందుపరచడం జరిగింది. ఓకే, సో అది అంత ఇంపార్టెంట్ ఏం కాదండి. సో అందుకే వీళ్ళు అధ్యాయం 1లో ఈ యొక్క సాధారణ విషయాల్లో ఆర్టికల్ 152 గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు మనం చర్చించబోయే అంశం వచ్చేసి కార్యనిర్వాహక వర్గం. కార్యనిర్వాహక వర్గం వచ్చేసి ఆర్టికల్ 153 నుంచి ఆర్టికల్ 167 వరకు వీళ్ళు పొందుపరచడం జరిగిందండి. ఓకే, సో ఒక్కసారిగా ఈ యొక్క కార్యనిర్వహణ వర్గంలో అసలు ఎవరెవరు వస్తారనేది మనం తెలుసుకుందాం. ఓకే, సో ముఖ్యంగా ఈ యొక్క కార్యనిర్వహణ వర్గంలో గవర్నర్,
మనము కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో ఏం చెప్పామండి? రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అదేవిధంగా అటార్నీ జనరల్, ఉపరాష్ట్రపతి మనం చెప్పడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ మనం ఎవరైతే రాష్ట్రపతి అని చెప్తున్నామో ఆ ప్లేస్లో ఇక్కడ గవర్నర్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది దేనికి సంబంధించిందండి? కార్యనిర్వాహక వర్గం అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం, గుర్తుంచుకోండి. ఓకే, సో రాష్ట్రానికి సంబంధించిన అంశంలో ఈ యొక్క కార్యనిర్వహణ వర్గంలో ఎవరెవరు అధికారులు ఉంటారంటే గవర్నర్ ఉంటాడు, తర్వాత సీఎం ఉంటాడు, తర్వాత రాష్ట్ర మంత్రిమండలి ఉంటారు, తర్వాత రాష్ట్ర అడ్వకేట్ జనరల్. ఓకే, సో మీకు ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కంపేర్ చేసుకుంటే మీకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా సేమ్ అదే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుందండి. ఓకే, సో ఒకసారి కంపేర్ చేసుకోనండి. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో అక్కడ కార్యనిర్వహణ వర్గంలో గవర్నర్ ప్లేస్లో మనం ఎవరని చెప్పాము? ఇక్కడ రాష్ట్రపతి ఉంటారు, తర్వాత ఉపరాష్ట్రపతి ఉంటారు. బట్ రాష్ట్రానికి వచ్చేసరికి ఉప గవర్నర్ ఉండరండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ సీఎం, అక్కడ పిఎం, నెక్స్ట్ సేమ్ ఇక్కడ రాష్ట్ర మంత్రులు, అక్కడ కేంద్ర మంత్రులు, ఇక్కడ వచ్చేసి రాష్ట్ర అడ్వకేట్ జనరల్, కేంద్రంలో వచ్చేసి అటార్నీ జనరల్. ఓకే, సో ఈ నలుగురిని మనం ఇక్కడ కార్యనిర్వహణ వర్గంలో తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యనిర్వహణ వర్గం గురించి మనం ఆర్టికల్ 153 నుంచి ఆర్టికల్ 167 వరకు మనం వివరించడం జరుగుతుంది. ఓకే, సో ఒకసారి గుర్తుంచుకోనండి, ఈ యొక్క గవర్నర్ అనే అంశాన్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోయే అంశం గవర్నర్. ఓకే, కార్యనిర్వహణ వర్గంలోని గవర్నర్కు సంబంధించిన అంశాలు పూర్తిగా ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, గవర్నర్. సో ఈ గవర్నర్ అనే అంశాన్ని మన భారతదేశంలో ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించేటప్పుడు వీళ్ళు తీసుకునే యొక్క మెయిన్ చట్టం ఏంటంటే భారత ప్రభుత్వ చట్టం 1935. ఓకే, సో ఎగ్జామినర్ ఇలా కూడా అడగొచ్చండి, రాష్ట్రాలలో గవర్నర్ వ్యవస్థని తీసుకునే లక్షణాలు ఏ చట్టం నుంచి గ్రహించబడింది అని అడుగుతారండి. ఓకే, సో ఈ గవర్నర్ వ్యవస్థను తీసుకోవడానికి మెయిన్ లక్షణం మనం ఏ చట్టం నుంచి తీసుకున్నాం అంటే భారత ప్రభుత్వ చట్టం 1935. ఓకే, ఒకవేళ ఈ గవర్నర్ వ్యవస్థ ఎలా వచ్చింది అనే అంశం కానీ మీకు ఆల్రెడీ ప్రతి ఒక్కరికి కూడా ఏపీ హిస్టరీ కానీ అదేవిధంగా ఇండియన్ హిస్టరీలో కానీ మీకు అందరికీ తెలిసిన అంశమేనండి. పోర్చుగల్ వాళ్ళ నుంచి మనం ఈ యొక్క గవర్నర్ వ్యవస్థని తీసుకున్నాం. ఇది స్టార్టింగ్లో మన ఇండియాలోకి వచ్చినప్పుడు. ఓకే, సో మోడర్న్ హిస్టరీలో ప్రతి ఒక్కరు కూడా దాని గురించి తెలిసే ఉంటుందండి. ఓకే, పోర్చుగల్ వ్యవస్థ వచ్చినప్పుడు వాళ్ళు ఈ గవర్నర్ సిస్టమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. బట్ మనకి ఎగ్జామ్లో గుర్తుంచుకోనండి, ఏ చట్టం నుంచి లేదా ఏ లక్షణాలను మనం తీసుకున్న చట్టం అంటే ఇక్కడ భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి ఈ యొక్క గవర్నర్ అనేదాన్ని తీసుకోవడం జరిగింది. ఓకే, సో అదేవిధంగా ఈ యొక్క గవర్నర్ అనేది ఏ దేశపు రాజ్యాంగ నమూనా నుంచి మనం తీసుకున్నామంటే కెనడా. ఓకే, సో కెనడా నమూనా నుంచి మనం ఈ యొక్క గవర్నర్ అనే పదవిని మన యొక్క రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇంకా మనకి ఇక్కడ మెయిన్గా మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ గవర్నర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కేంద్రము అదేవిధంగా ఇక్కడ రాష్ట్రము ఈ రెండింటి మధ్య ఒక ఏజెంట్గా ఇతను పనిచేయటం జరుగుతుందండి. ఓకే, సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి, కేంద్రానికి అదేవిధంగా రాష్ట్రానికి మధ్య ఒక వారధిలా ఒక ఏజెంట్లా ఎవరు పనిచేస్తారంటే గవర్నర్. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ యొక్క గవర్నర్ అనేది నియమించేటప్పుడు రాష్ట్రపతి ఇతనే నియమించడం జరుగుతుందండి. అయితే మీకు డౌట్ అవచ్చండి, రాష్ట్రపతి నియమించాడంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీరు డౌట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రపతి గవర్నర్ అనే వ్యక్తిని నియమించడం జరుగుతుంది. సో మనం ఆల్రెడీ ముందే చెప్పామండి, రాష్ట్రపతి అనే వ్యక్తి నామమాత్రంగానే ఇతను ఉంటాడు. రాష్ట్రపతి ఏ నిర్ణయం తీసుకున్నా వీళ్ళ యొక్క బ్యాక్ సైడ్ ఎవరు ఉంటారండి? పిఎంఎన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి, రాష్ట్రపతి నామమాత్రంగా రాజ్యాధినేతగా ఉంటాడు. సో ఇతను ఏ డెసిషన్ తీసుకున్నాడో వాళ్ళ వెనక ఎవరు ఉంటారండి? ప్రధానమంత్రి, అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ యొక్క గవర్నర్ కూడా మన యొక్క రాష్ట్రానికి నామమాత్రపు అధినేతగానే ఉంటాడు. ఓకే, సో ఆ ఒక్క అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. కేంద్రంలో రాష్ట్రపతి నామమాత్రంగా ఉంటాడు, అదేవిధంగా ఇక్కడ రాష్ట్రాలలో గవర్నరు నామమాత్రంగా వ్యవహరించడం జరుగుతుంది. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక ఏజెంట్లా ఇతను ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇకపోతే మనం ఈ యొక్క గవర్నర్కి సంబంధించిన కొన్ని అంశాలు కానీ తెలుసుకుంటే ఆర్టికల్ 153 ఆర్టికల్ 153. ఓకే, సో ఆర్టికల్ 153 ఏమని చెప్తుందంటే ప్రతి రాష్ట్రానికి కూడా ఒక గవర్నర్ ఉంటారు. ఓకే, సో రాష్ట్ర గవర్నర్.
రాష్ట్ర గవర్నర్. ఆర్టికల్ 153 ఏమని చెప్తుందంటే ప్రతి రాష్ట్రానికి కూడా ఒక గవర్నర్ నియమించబడతారు. అదేవిధంగా ఇక్కడ 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956లో వీళ్ళు ఈ యొక్క రాజ్యాంగానికి ఒక సవరణ అనేది తీసుకువచ్చేసి వీళ్ళు ఏం చేశారంటే ఏదైనా ఒక గవర్నర్ని ఒక స్టేట్కి, ఒక రాష్ట్రానికి లేదా 2 రాష్ట్రాలకి లేదా అంతకన్నా ఎక్కువ ఒకే వ్యక్తిని ఒక రాష్ట్రానికి లేదా 2 రాష్ట్రాలకి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి గవర్నర్గా నియమించవచ్చు. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని తీసుకువచ్చారయ్యా అంటే 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956. ఈ యొక్క 1956 కంటే ముందు ఒక రాష్ట్రానికి ఒక గవర్నరే ఉండేరు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సో ఒకే గవర్నర్ ఎన్ని రాష్ట్రాలకైనా ఉండవచ్చు. ఓకే, సో ఇక్కడ మెయిన్గా మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఎప్పుడైతే తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అనేది డివైడ్ అయిపోయిందో ఆ టైంలో నరసింహన్ ఈ 2 రాష్ట్రాలకు కూడా గవర్నర్గా అతను పనిచేయడం జరిగింది. ఆ యొక్క అంశాన్ని అయితే మీరు గుర్తుంచుకోనండి. ఈ యొక్క రాజ్యాంగ సవరణ చట్టం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ 154 వచ్చేసి రాష్ట్ర కార్యనిర్వహణాధికారం గురించి వివరిస్తుందండి. రాష్ట్ర కార్యనిర్వహణ అధికారం. ఓకే, సో ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యనిర్వహణ అధికారం కూడా కంప్లీట్గా ఎవరి చేతిలో ఉంటుందంటే గవర్నర్ చేతిలో ఉంటుంది. బట్ కాకపోతే ఈ గవర్నర్ ఏ పని చేయాలన్నా కూడా మీకు ప్రీవియస్ క్లాస్లో రాష్ట్రపతి ఏ పని చేయాలన్నా కానీ వాళ్ళు వెనక ఎవరు ఉంటారండి? పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా ఈ యొక్క గవర్నర్ ఏదన్నా పని చేస్తున్నప్పుడు వీళ్ళ బ్యాక్ సైడ్ ఖచ్చితంగా సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ల యొక్క సలహాలు ఖచ్చితంగా ఉంటాయండి. ఓకే, సో అది మంత్రిమండలిలో వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్ 154 రాష్ట్ర కార్యనిర్వహణ అధికారం మొత్తం కూడా గవర్నర్ యందు ఉండును. ఓకే, సో రాజ్యాంగాన్ని అనుసరించి ఇదంతా అవసరం లేదు కాబట్టి నేను కంప్లీట్గా రాయట్లేదండి. సో మీరు ఒక తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆర్టికల్ 154 క్లాజ్ 1లో ఉన్న ఇంపార్టెంట్ అంశం ఏంటంటే రాష్ట్ర కార్యనిర్వహణ అధికారం అంతయు గవర్నర్ యందు ఉండును. అదేవిధంగా రాజ్యాంగాన్ని అనుసరించి గవర్నరు స్వయంగా తన యొక్క కార్యనిర్వహణ అధికారాన్ని విధుల్ని నిర్వర్తిస్తాడు లేదా తన యొక్క సబార్డినేట్లకు తన యొక్క సబార్డినేట్ల ద్వారా తన యొక్క విధులని నిర్వర్తించవచ్చు. ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఆర్టికల్ 154 క్లాజ్ 1. రైట్, సో ఇంపార్టెంట్గా కానివన్నీ కూడా నేను బోర్డు మీద ఏం రాయనండి, జస్ట్ మీకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే, సో మెయిన్గా మీరు రాసుకోవడానికి కష్టం ఉంటే 2 అంశాలు గుర్తుంచుకోనండి. ఇక్కడ రాష్ట్ర కార్యనిర్వహణ అధికారం అంతయు గవర్నర్ యందు ఉండును. నెక్స్ట్ రాజ్యాంగాన్ని అనుసరించి గవర్నరు స్వయంగా తన యొక్క విధులను నిర్వర్తిస్తాడు. రైట్, లేదా గవర్నరే తన యొక్క సబార్డినేట్ల ద్వారా తన యొక్క విధులని నిర్వర్తిస్తాడు. నెక్స్ట్ ఆర్టికల్ 155 గవర్నర్ నియామకం. ఓకే, సో గుర్తుంచుకోండి. ఆర్టికల్ 155 అనేది ఇక్కడ మనకి కొంచెం ఈ యొక్క ముసాయిదా రాజ్యాంగానికి అంటే ముసాయిదా కమిటీకి అదేవిధంగా రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క ఆ రెండింటి మధ్యన కొన్ని విభేదాలు రావడం జరిగిందండి. అసలు ఈ గవర్నర్ నియామకం అనేది ఎలా ఉండాలి? ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడాలా లేదా రాష్ట్రపతిలాగే ఇతను పరోక్షంగా ఒక ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఇతను ఎన్నుకోబడాలా అనే అంశం వాళ్ళిద్దరి మధ్య అంటే ఆ రెండు వీటి మధ్య చాలా విభేదాలు రావటం కూడా జరిగిందండి. చూద్దాం ఒకసారి ఆర్టికల్ 155లో దాని బ్యాక్గ్రౌండ్ ఏముందో. సో గవర్నర్ని నియామకం మాత్రం ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తాడు. ఓకే, సో గవర్నరు నియామకము రాష్ట్రపతి ద్వారా జరుగుతుంది. అది కూడా ఎలా అంటే జస్ట్ రాష్ట్రపతి అతని యొక్క సిగ్నేచర్ చేసేసి ఆ యొక్క రాష్ట్రపతి సీల్ ఉంటుంది కానీ ఆ సీల్ వారెంట్ ద్వారా ఇతను గవర్నర్ని నియమించడం జరుగుతుంది. కొంచెం మనం కానీ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే దీని యొక్క అంశం అసలు ఇతను గవర్నర్ నియామకం మధ్య ఉన్న ఆ యొక్క డిస్టర్బెన్స్ ఏంటంటే ఇక్కడ గవర్నర్ అనే వ్యక్తి పరోక్షంగా ఎన్నుకోబడతారు. రైట్, అది కూడా ఎలా ఎన్నుకోబడతారంటే ఆ అంశంలో రాష్ట్రపతికి అదేవిధంగా గవర్నర్కి మధ్య ఉన్న ఆ ఒక డిఫరెన్స్ కూడా మీరు తెలుసుకొని ఉండాలని.
ఓకే, సో రాష్ట్రపతి ఎలా ఎన్నుకోబడుతున్నాడు? ఖచ్చితంగా అక్కడ ఒక ఎలక్టోరల్ కాలేజ్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా రాష్ట్రపతి అనే వ్యక్తి పరోక్షంగా ఎన్నుకోబడతారు. బట్ ఇక్కడ గవర్నర్ కూడా పరోక్షంగా ఎన్నుకోబడతారు. బట్ కాకపోతే ఇక్కడ ఎటువంటి ఎలక్టోరల్ కాలేజీలు అనేవి ఉండవు. సో డైరెక్ట్గా రాష్ట్రపతి ఇతన్ని నియమిస్తాడు, పలానా రాష్ట్రానికి పలానా వ్యక్తి గవర్నర్గా ఉంటారని. సో ఇక్కడ రాష్ట్రపతి నియమిస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళ వెనుక ఖచ్చితంగా కూడా ప్రధానమంత్రి వాళ్ళ యొక్క సూచనల మేరకే అతను ఆ యొక్క గవర్నర్ని నియమించడం జరుగుతుంది. ఒక్కసారిగా మనం చూస్తే ఇక్కడ మెయిన్ డిస్టర్బెన్స్ ఎక్కడ వస్తుందంటే అండి, ఇప్పుడు ఒకసారి గమనించండి, ఇక్కడ ఎవరైతే ఈ గవర్నర్ నియమిస్తున్నారో రాష్ట్రపతి, సో ఖచ్చితంగా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఎవరైతే అధికారంలో ఉంటుందో వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని వీళ్ళు రాష్ట్రాలకి గవర్నర్గా పంపించడం జరుగుతుంది. రైట్, సో ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఏ రాష్ట్రానికైతే ఈ అధికారంలో ఉన్న గవర్నర్ను పంపిస్తున్నారో అక్కడ కానీ వేరే పార్టీకి సంబంధించిన పార్టీ అధికారంగానే ఉంటే ఖచ్చితంగా అక్కడ కొన్ని ఘర్షణ వాతావరణం అనేది ఏర్పాటు అవడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం, వెస్ట్ బెంగాల్కు సంబంధించి వెస్ట్ బెంగాల్ గవర్నర్కి అదేవిధంగా మమతా బెనర్జీకి మధ్య ఈ మధ్య ఒక 10 days నుంచి వార్తల్లో ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నామండి, వాళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణ వాతావరణం అనేది నెలకొంది. ఎందుకు నెలకొందంటే, సో వెస్ట్ బెంగాల్కి పంపించిన గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని పంపించిన వ్యక్తి మనం అంటే ఇండైరెక్ట్గా సబ్జెక్ట్కి సపరేట్గా మాట్లాడుకుంటే పంపించిన వ్యక్తి మోడీ అండి. ఎప్పుడైతే మోదీకి అదేవిధంగా అక్కడున్న వెస్ట్ బెంగాల్ సీఎంకి వీళ్ళిద్దరికి ప్రతి క్షణం కూడా ఆ యొక్క ఘర్షణ వాతావరణం అనేది ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏమైందంటే, సో రీసెంట్గా ఎవరైనా సరే సిబిఐకి సంబంధించిన వాళ్ళు కానీ లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కానీ వెస్ట్ బెంగాల్లో మీరు కానీ అడుగు పెట్టాలంటే మీరు కరోనా టెస్ట్ చేయించుకొని ఆ రిపోర్ట్ ఉంటేనే, నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే మీరు మా స్టేట్లోకి రండి అని చెప్పేసి మమతా బెనర్జీ చెప్పడం జరిగింది. సో ఇదే సందర్భంలో అక్కడ ఉన్న గవర్నర్ ఇంకొక విషయం చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు కొన్ని డిస్కషన్లు వస్తూ అది సిబిఐ దాకా వెళ్ళటం జరిగింది. సో ఇటువంటి అంశాలు ఉంటాయి అన్నమాట. ఓకే, సో గవర్నర్ అంశంలో ఇక్కడ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, సుప్రీంకోర్టు చెప్పింది ఏమంటే గవర్నర్ అనే పదవి రాజ్యాంగబద్ధ పదవి. సుప్రీంకోర్టు చెప్పింది గవర్నర్ అనే పదవి రాజ్యాంగబద్ధ పదవి, ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినది. ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పదవి. బట్ కాకపోతే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ యొక్క గవర్నర్ని రాష్ట్రపతి నియమిస్తున్నాడు కాబట్టి అతను ఖచ్చితంగా కూడా ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ ఏదైతే చెప్తారో ఆ యొక్క నియమాలని ఇతను ఫాలో అవటం జరుగుతుంది. అక్కడ వీళ్ళ రాజ్యాంగంలో చెప్పిన దానికి అక్కడ జరిగే దానికి కంప్లీట్గా కూడా ఘర్షణ వాతావరణం అనేది ఏర్పడుతుంది. అందుకని దీనికి సంబంధించిన అంశంలో వీళ్ళు ఏం చెప్పారంటే, కొంచెం ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి జాగ్రత్తగా. ఇక్కడ ముసాయిదా కమిటీ, రాజ్యాంగ నిర్మాణ సభ, ఈ ముసాయిదా కమిటీ ఏమని చెప్పారంటే ప్రత్యక్షంగా గవర్నర్ని ఎన్నుకోవాలి, ప్రత్యక్షంగా గవర్నర్ని ఎన్నుకోవాలి. అది కూడా ఎలా? సార్వజనీన వయోజన ఓటు పద్ధతి ద్వారా ఈ యొక్క గవర్నర్ని ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని ముసాయిదా కమిటీ చెప్పడం జరిగింది. బట్ కాకపోతే రాజ్యాంగ నిర్మాణ సభ ఏం చెప్పిందంటే, సో ఈ ప్రాసెస్ అవసరం లేదు, గవర్నర్ని ప్రత్యక్షంగా ఎన్నుకోవాల్సిన అవసరం లేదు, అదేవిధంగా వాళ్ళకి ఓటింగ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అంటే ప్రస్తుతం ఇప్పుడు ఏమని జరుగుతుందండి, సో రాష్ట్రపతి అనే వ్యక్తి గవర్నర్ని నియమించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్కి రాజ్యాంగ నిర్మాణ సభ ఓకే చెప్పడం జరిగింది. సో ఓకే చెప్తూ కూడా ఈ రెండింటి మధ్య ఉన్న ఈ యొక్క విభేదాలకి రాజ్యాంగ నిర్మాణ సభ చెప్పిన అంశాలు ఏంటంటే ఒకసారి గుర్తుంచుకోండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము అంటే రాష్ట్రపతి గవర్నర్ని నియమించినప్పుడు ఇది ఒక పార్టీ అనుకుందాం. సో మన ఎగ్జాంపుల్ చూద్దామండి. ప్రజెంట్ ఇప్పుడు కేంద్రంలో ఏముందండి, కేంద్రంలో బీజేపీ ఉంది. మన ఏపీలో చూద్దామండి, ఏపీఆర్టీఎస్, ఇక్కడ ఏముందండి వైసీపీ, ఇక్కడ టీఆర్ఎస్. ఒకసారి జాగ్రత్తగా గుర్తుంచుకోనండి, వీళ్ళు కానీ ప్రత్యక్షంగా కానీ ఎన్నికలు జరిగితే
ఇప్పుడు ఏపీలో చూసుకుంటే వైసీపీ అనేది అధికారంలో ఉంది. ఇక్కడ సీఎం ఎవరైతే ఉన్నారో ఈ పార్టీ తరపున వైసీపీ తరపున నేను ఎలక్షన్స్ గురించి చెప్తానండి. ఫస్ట్ దాన్ని క్లారిటీ చేస్తున్నాను. ప్రత్యక్షంగా సార్వజనీన ఓటు హక్కు జరిగితే ఎలా ఉంటుందంటే, వైసీపీ పార్టీ గెలిచింది, ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో ఇదే విధంగా ఇక్కడ గవర్నర్కి కూడా ఎలక్షన్స్ జరిపారండి. ఓకే, సో గవర్నర్కి ఎలక్షన్స్ జరిపారు. ఈ గవర్నర్కి ఎలక్షన్స్ జరిగినప్పుడు బీజేపీ తరపున ఎవరినైతే గవర్నర్గా నియబెట్టారో ఆ వ్యక్తికి మెజారిటీ వచ్చిందండి. ఓకే, సో ఇతను గవర్నర్ ఈ పార్టీకి. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. రాష్ట్రంలో ప్రజలకు ఎన్నుకున్న వ్యక్తి సీఎం. ఎప్పుడు కూడా ఈ యొక్క శాసనసభలో ఏదైనా ఒక బిల్లును ప్రవేశపెట్టి ఆ బిల్లు ఆమోదం తెలిపిన తర్వాత అప్పుడు అది ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఫైనల్గా ఇక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. గవర్నర్ సంతకం చేస్తే కానీ అది బిల్లు కాస్త చట్టంగా మారదు. ఇక్కడ ఉన్న కండిషన్ ఏమవుతుంది? ఇప్పుడు సీఎంని మనం ప్రత్యక్షంగా ఎన్నుకున్నాం, అదేవిధంగా గవర్నర్ని మనం ఓటు వేసి ప్రత్యక్షంగా ఎన్నుకున్నాం. సో వీళ్ళ యొక్క అధికారం అంటే కార్యనిర్వహణ వర్గానికి వచ్చేసరికి వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా కూడా విభేదాలు అనేవి వస్తాయి. ఎందుకు వస్తాయంటే, ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఈ నిర్ణయానికి ఇతను వేరే పార్టీ వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా కూడా దీన్ని ఆపోజ్ చేయటం జరుగుతుంది. సో ఇతను కానీ గవర్నర్ సంతకం చెబితే అది ఖచ్చితంగా చట్టంగా మారదు. అంటే ఇక్కడ ఈ కేంద్రంలో ఈ బీజేపీ వాళ్ళు ఏ డైరెక్షన్స్ అయితే చెప్తారో సో అదే ఇతను ఫాలో అవటం జరుగుతుంది. అంటే ఇక్కడ రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం అనేది వస్తుంది. కాబట్టి సో మనము ప్రజల ద్వారా ఇద్దరిని ఎన్నుకుంటే వీళ్ళిద్దరికి అధికారం ఉంటుంది కాబట్టి సో నువ్వెంత అనే కారణకు వస్తుంది. కాబట్టి వీళ్ళు చెప్పింది ఏంటంటే, రాజ్యాంగ నిర్మాణ సభ వీళ్ళనేమో ప్రత్యక్షంగా ఎన్నుకొని సో ఆ రాష్ట్రానికి సంబంధించిన ఏవైనా చట్టాలు చేయాలంటే పవర్ ఇతని చేతిలో ఉంటుంది. రైట్. సో ఈ గవర్నర్ అనే వ్యక్తిని మనం ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కానీ వెన్నుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు గవర్నర్కి ఎలక్షన్స్ లేవండి. ఓకే, సో ఇక్కడ సీఎం ఆల్రెడీ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు రాష్ట్రపతి ఒక గవర్నర్ నియమిస్తాడు. సో అతను బీజేపీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా అతను ప్రత్యక్షంగా వెన్నుకోలేదు కాబట్టి సో ఎక్కువగా ఇక్కడ సీఎం ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా దానికి అతను ఖచ్చితంగా కూడా ఓకే చెప్పాల్సిందే. ఎందుకని? అతనికి పవర్ లేదు, అతను జస్ట్ నామమాత్రంగానే మన రాష్ట్రానికి గవర్నర్గా వ్యవహరించడం జరుగుతుంది. ఓకే, సో ఈ మెయిన్ రీజన్గా వీళ్ళు చెప్పడానికి కారణం ఏంటంటే ఇది. అదే కాకుండా ఇంకొక అంశం ఏమంటుందంటే, ఇతను ఖచ్చితంగా ఏదో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడు కాబట్టి ఓకే, సో ఆ పార్టీకి అనుగుణంగా అతను పనిచేస్తాడు. రైట్. సో అందువల్ల ఇటువంటి ఎలక్షన్స్ ఏం అవసరం లేదు, మనం నామమాత్రంగానే గవర్నర్ని పెడదామని రాజ్యాంగ నిర్మాణ సభ చెప్పడం జరిగింది. అందువల్లే మనం అమెరికా నమూనాని తీసుకోలేదు. గుర్తుంచుకోవాలి జాగ్రత్తగా, అమెరికా నమూనా మనము తీసుకోలేదు. మీకు క్లాస్ స్టార్టింగ్లోనే చెప్పానండి, గవర్నర్ అనే పదవిని మనము కెనడా రాజ్యాంగ నమూనా నుంచి మనం స్వీకరించడం జరిగింది. అమెరికా రాజ్యాంగ నమూనాలో వాళ్ళ దాంట్లో గవర్నర్ అనే వ్యక్తి ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. బట్ మనం ఫాలో అవుతుంది కెనడా రాజ్యాంగ నమూనా కాబట్టి మనము ఈ యొక్క రాష్ట్రపతి మనకి గవర్నర్ని నియమించడం జరుగుతుంది. ఈ యొక్క అంశం మాత్రం కొంచెం జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 156. ఆర్టికల్ 156 గవర్నర్ పదవి కాలం. గవర్నర్ యొక్క పదవి కాలం ఆర్టికల్ 156 క్లాజ్ 1. గవర్నర్ యొక్క పదవి కాలం అనేది కేవలం కూడా రాష్ట్రపతి యొక్క అభిష్టం మేరకు మాత్రమే అతని పదవిలో కొనసాగడం జరుగుతుంది. ఓకే, సో రాష్ట్రపతి అభిష్టం మేరకు గవర్నర్ తన పదవిలో కొనసాగడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 156 క్లాస్ 2 ఏమని చెప్తుందంటే, గవర్నర్ ఒకవేళ రాజీనామా కానీ చేయాలనుకుంటే సో ఇక్కడ గవర్నర్ నియమించింది ఎవరండి? రాష్ట్రపతి. సో అతను తన యొక్క రాజీనామాను ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది? రాష్ట్రపతికి. రాజీనామాను రాష్ట్రపతికి ఇవ్వాలి. మీరు క్లియర్గా రాసుకోండి. గవర్నరు తన యొక్క రాజీనామాను లిఖితపూర్వకంగా రాష్ట్రపతికి పంపుట ద్వారా తన యొక్క పదవికి రాజీనామా చేయవచ్చును. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ 156 క్లాస్ 3
ఇక్కడ రాష్ట్రపతి అభిష్టం మేరకు అంటే ఎన్ని 3 సంవత్సరాల 4 సంవత్సరాల 5 సంవత్సరాలు అనేది ఒక డౌట్ రావటం ఇక్కడ జరుగుతుందండి. ఓకే, సో ఏ రోజైతే ఏ తేదీనైతే ఒక రాష్ట్రానికి గవర్నర్గా అతను ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ రోజు నుంచి 5 సంవత్సరాలు ఆ రాష్ట్రానికి గవర్నర్గా అతను తన యొక్క పదవి బాధ్యతలను నిర్వర్తిస్తాడు. గుర్తుంచుకోండి, సంతకం చేసిన తేదీ నుంచి ఏ రోజునైతే ఏ తేదీనైతే అతను సంతకం చేస్తాడో ఆ రోజు నుంచి 5 సంవత్సరాలు అతను తన యొక్క పదవీ బాధ్యతల్ని నిర్వర్తిస్తాడు. ఒకవేళ రాష్ట్రపతి, ఇక్కడ మీకు డౌట్ రావచ్చండి, సార్ ఆర్టికల్ 156 క్లాస్ 1 రాష్ట్రపతి అభిష్టం మేరకు అంటే కరెక్టేనండి. అతను 1 ఇయర్కి అతను తీసేయాలనుకుంటాడా, తీసేసుకోవచ్చు. 2 సంవత్సరాలు తీసేయాలనుకుంటాడా, తీసేయచ్చండి. సో బట్ కాకపోతే అతను విషయంలో ఎటువంటి విభేదాలు కానీ లేకపోతే మ్యాక్సిమం అతను ఎన్ని సంవత్సరాల వరకు ఉండొచ్చండి, 5 సంవత్సరాల వరకు అతను తన యొక్క పదవిలో కొనసాగవచ్చు. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ఆర్టికల్ 156 క్లాస్ 3లోనే ఎప్పుడైనా రాష్ట్రపతి పదవి కాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందండి, ఆ రాష్ట్రానికి కొత్త గవర్నర్ని వీళ్ళు నియమించాలి. బట్ కొంత డిలే వచ్చింది. సో ఆ సందర్భంలో నెక్స్ట్ గవర్నర్ నియమించే వరకు కూడా ఎవరైతే గవర్నర్గా ఇక్కడ నిర్వర్తిస్తున్నారో ఆ వ్యక్తే ఆ యొక్క పదవీ బాధ్యతలను స్వీకరించడం జరుగుతుంది. అదే వ్యక్తిని అదే రాష్ట్రానికి మరో 5 సంవత్సరాలు కూడా అతన్ని గవర్నర్గా వీళ్ళు నియమించవచ్చు. అదొక అంశాన్ని అయితే గుర్తుంచుకోనండి. వన్స్ అగైన్ రిపీట్, ఆర్టికల్ 156 క్లాస్ 3 ఏమని చెప్తుందంటే ఏ తేదీ నుంచి గవర్నర్గా తన పదవీ బాధ్యతలను స్వీకరిస్తాడో అక్కడి నుంచి 5 సంవత్సరాలు తను గవర్నర్గా పదవిలో ఉంటాడు. తన పదవి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ రాష్ట్రానికి వేరొక గవర్నర్ నియమించే వరకు కూడా తనే ఆ పదవిలో గవర్నర్గా కొనసాగడం జరుగుతుంది. ఒకే గవర్నర్ని అదే రాష్ట్రానికి మళ్ళీ 5 సంవత్సరాలుగా ఉంచేటట్టు రాష్ట్రపతి నియమించవచ్చు. రైట్, సో ఇది మనకి ఆర్టికల్ 156. నెక్స్ట్ ఆర్టికల్ 157 గవర్నర్ యొక్క అర్హతలు. ఓకే, గవర్నర్ యొక్క అర్హతలు. ఇక్కడ అతను భారతీయ పౌరుడై ఉండాలి, భారతీయ పౌరుడై ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి 35 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకే, సో ఆర్టికల్ 157 గవర్నర్ యొక్క అర్హతలు చెప్తుంది. ఆయన యొక్క అర్హతల్లో అతను మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది భారతీయ పౌరుడై ఉండాలి, అదేవిధంగా 35 సంవత్సరాలు నిండి ఉండాలి. అయితే ఇక్కడ ఒక చిన్న విభేదం ఏంటంటే కేంద్రానికి అదేవిధంగా రాష్ట్రానికి కూడా ఈ యొక్క గవర్నర్ అంశంలో చాలా ఘర్షణ వాతావరణం అనేది వస్తుందండి. ఎందుకనేది ఆల్రెడీ మనకి ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది. సో ఇటువంటి సందర్భంలో ఈ కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలలో కొన్ని కమిటీలను వేయటం జరిగిందండి. ఆ కమిటీల్లో ఆ కమిషన్లో వీళ్ళు గవర్నర్కి సంబంధించిన కొన్ని అంశాలని కొన్ని సూచనలు వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఓకే, సో ఎగ్జామ్లో కేంద్రానికి రాష్ట్రానికి సంబంధాల్లో ఖచ్చితంగా ఒక బిట్టు, మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా ఒక బిట్ అయితే పక్కా ఉంటుందండి. ఓకే, సో మనం ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తామండి. బట్ ఇక్కడ అంశం వచ్చింది కాబట్టి అతని యొక్క అర్హతలకు సంబంధించినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తానండి, గుర్తుంచుకోండి. కేంద్రానికి అదేవిధంగా రాష్ట్రాల మధ్య సంబంధాలు, ఇది సపరేట్గా మనకు ఒక టాపిక్ కూడా ఉంటుందండి. ఇక్కడ వీళ్ళు కేంద్రానికి రాష్ట్రానికి ఎటువంటి సంబంధాలు ఉండాలి, కొన్ని సూచనలు చేయమని వీళ్ళు అయితే కొన్ని కమిషన్లు వేశారో వాటిలో పాలనా సంస్కరణలు కమిషన్, నెక్స్ట్ వచ్చేసి రాజమన్నార్ కమిటీ, ఆనందపూర్ సాహెబ్ తీర్మానం, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్ మెమోరండం, సర్కారియా కమిషన్, పూంచీ కమిషన్, ఇలా కొన్ని కమిషన్లు ఉన్నాయండి.
కేంద్రానికి అదేవిధంగా రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి కొన్ని కమిషన్లు వీళ్ళు వేయటం జరిగింది. ఈ కమిషన్లో వీళ్ళు రాష్ట్ర గవర్నర్కి సంబంధించిన కొన్ని అంశాలు కూడా, కొన్ని సూచనలు కూడా ఇవ్వటం జరిగిందండి. ఓకే, సో వీటిల్లో మనం మెయిన్గా కొన్ని అంశాల్లో తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే సర్కారియా కమిషన్. ఈ సర్కారియా అనే వ్యక్తి ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి అండి. ఓకే, సో ఈ కమిషన్ వేసింది 1983. ఓకే, సో ఈ కమిషన్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ అన్ని అంశాలు కూడా మనం కేంద్ర రాష్ట్రాలు సంబంధాలు అప్పుడు డిస్కస్ చేద్దామండి. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే గవర్నర్కి సంబంధించిన అంశాల్లో ఎప్పుడైనా సరే బిట్ అడిగితే మీరు గుర్తుంచుకోండి, సర్కారియా కమిషన్ ఇచ్చిన సూచనలు అదేవిధంగా పూంచి ఇచ్చిన సూచనలు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇక్కడ ఈ సర్కారియా కమిషన్లో ఇతను ఏం చెప్పాడంటే ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఒక అధికార పార్టీ ఉంటుంది, కేంద్రంలో వేరో పార్టీ ఉంటుంది. సో ఆ రెండింటి మధ్య వారధిలాగా ఈ యొక్క గవర్నర్ ఉంటాడు కాబట్టి సో కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో కేంద్రం అనేది రాష్ట్రానికి, ఇప్పుడు సపోజ్ వెస్ట్ బెంగాల్ తీసుకుందామండి. సో మొన్నటిదాకా జరిగిన అన్ని పరిస్థితులు మీరు గమనించారు. సో కేంద్రానికి సంబంధించి ఎటువంటి సహాయం కూడా వెస్ట్ బెంగాల్కి లేదండి. ఓకే, సో కేంద్రానికి సంబంధించిన ఆ గవర్నర్ ఎవరైతే ఉన్నారో అతను కంప్లీట్గా కూడా మమతా బెనర్జీకి ఆపోజిట్గానే వర్క్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య విభేదాలు కూడా మీకు అందరికీ తెలిసిందేనండి. ఇటువంటి సందర్భంలో ఈ యొక్క సర్కారియా కమిషన్ అనేది కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది ఈ యొక్క గవర్నర్ యొక్క విషయంలో. అతను ఏమని చెప్తాడంటే ఒక గవర్నర్ని నియమించేటప్పుడు గవర్నర్ని ఏ రాష్ట్రానికైతే నియమిస్తాడో ఆ రాష్ట్ర వెలుపల వ్యక్తిని నియమించడం మంచిది. సో అదేవిధంగా దాన్ని రాజ్యాంగంలో కూడా చేర్చండి అనే అంశం ఇతను చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇప్పుడు మనకి సపోజ్ తెలంగాణ ఉందండి ఇక్కడ. సో తెలంగాణలో ఉన్న ఈ యొక్క గవర్నర్ ఎవరండి? తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఓకే, సో ఇలా మనకి ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని అదే రాష్ట్రానికి గవర్నర్గా ఉంచొద్దు అని సూచన ఇచ్చిన వ్యక్తి సర్కారియా కమిషన్. రైట్, ఎందుకు అతను ఆ విషయం చెప్పాడంటే గుర్తుంచుకోండి, ఇప్పుడు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అయితే గవర్నర్గా ఉంటాడో సో ఇప్పుడు తెలంగాణలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో కానీ సరే ఆంధ్రప్రదేశ్లో కానీ మనం తీసుకుంటే వైసీపీకి సంబంధించిన వ్యక్తి సీఎంగా ఇక్కడ కొనసాగుతున్నారు. సో ఇప్పుడు కేంద్రం అనేది అదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇప్పుడు బీజేపీ లీడర్ ఎవరైతే ఉంటారో అతన్నే కానీ గవర్నర్గా పెడితే, లేదా ఇక్కడ మన తెలంగాణలో కేసీఆర్ ఏమో టీఆర్ఎస్ తరపున ఉన్నాడు, అదేవిధంగా ఇప్పుడు బీజేపీ తరపున ఆ బండి సంజయ్ అనే వ్యక్తిని కానీ ఇక్కడ గవర్నర్గా పెడితే ఇక్కడ శాసనసభలో ఏ బిల్లును ఆమోదించినా కూడా అది బండి సంజయ్ అనే వ్యక్తి దాన్ని చట్టంగా మార్చే అవకాశం ఉండదు. ఎందుకంటే అదే రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉంటాడు కాబట్టి ఇక్కడ గవర్నర్ అనే వ్యక్తిని కేంద్రం నియమిస్తుంది కాబట్టి ఇక్కడ రెండు రాష్ట్రాల మధ్య కేంద్రానికి అదేవిధంగా రాష్ట్రాల మధ్య ఒక ఘర్షణ వాతావరణం ఉంటుంది కాబట్టి ఇక్కడ సర్కారియా కమిషన్ ఏమని చెప్పాడంటే ఏ రాష్ట్రానికైతే గవర్నర్గా నియమిస్తామో ఆ వ్యక్తి ఖచ్చితంగా కూడా బయట రాష్ట్రానికి సంబంధమైన వ్యక్తి ఉండాలని ఇతను సూచించడం జరిగింది. అదేవిధంగా ఏ వ్యక్తినైతే మనం గవర్నర్గా నియమిస్తున్నామో అతను ప్రముఖుడై ఉండాలి. ప్రముఖుడు అంటే ఏదో ఒక రంగంలో అతను విశేషంగా ఒక ప్రాముఖ్యత కలిగి ఉండాలి. నెక్స్ట్ చెప్పిన విషయం ఏంటంటే బయట వ్యక్తి అయి ఉండాలి. బయట వ్యక్తి అంటే ఇతర కంట్రీస్ కాదండి. ఏ రాష్ట్రానికైతే గవర్నర్గా నియమిస్తున్నామో అతను ఇంకొక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అయితే వాళ్ళిద్దరు సీఎంకి అదేవిధంగా గవర్నర్ మధ్య ఒక మంచి కమ్యూనికేషన్ ఉంటుందని అంతే భావన వీళ్ళది. అలా కాకుండా అదే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా గవర్నర్గా పెడితే సో ఖచ్చితంగా కూడా అక్కడ గొడవలు అనేవి జరుగుతాయి అనేది ఈయన యొక్క ఉద్దేశం. అదేవిధంగా కనీసం రాజకీయాలకు ఒక 2 సంవత్సరాలన్నా అతను దూరంగా ఉండాలి. అంటే క్రియాశీలత యొక్క రాజకీయాల్లో అతను ఉండకుండా ఉండాలి. ఏ సర్కారియా కమిషన్ ఇటువంటి అంశాలు ఏవైతే చెప్పారో అవే అంశాల్ని పూంచి కమిషన్ కూడా సమర్థించడం జరిగింది. రైట్, సో మనం గవర్నర్గా నియమించే వ్యక్తి వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయితే మంచిగా ఉంటుంది, అతను క్రియాశీలక రాజకీయాల్లో ఉండకుండా ఉండాలి, అతను ప్రాముఖ్యత కలిగి ఉండాలి అనే అంశాన్ని ఇతను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ చెప్పిన అంశంలో సర్కారియా కమిషన్లో ఏ రాష్ట్రానికైతే గవర్నర్గా వీళ్ళు నియమిస్తారో ఆ రాష్ట్రానికి సంబంధించిన సీఎంని అంటే ఆ ముఖ్యమంత్రిని సంప్రదించి మీరు గవర్నర్ని నియమించండి అని ఈ యొక్క సర్కారియా కమిషన్ చెప్పడం జరిగింది. ఒకటైతే గుర్తుంచుకోనండి, వీళ్ళ యొక్క సూచనలు మాత్రమే కానీ వీటికి ఎటువంటి చట్టబద్ధత లేదు. ఆ సూచనలు కేంద్రం పాటించవచ్చు లేదా ఉపసంహరించుకోవచ్చు అండి. ఓకే, వాటిని పాటించాల్సిన అవసరం కూడా లేదు. బట్ కాకపోతే కొన్ని అంశాలు సర్కారియా కమిషన్ దాదాపుగా
247 అంశాలని ఇది సూచనలు ఇవ్వడం జరిగింది. సర్కారియా కమిషన్ 247 సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ 247 సూచనల్ని కేంద్రం పాటించవచ్చు లేదా పాటించకపోవచ్చు. బట్ కాకపోతే దాదాపుగా ఒక 180 సూచనల్ని వీళ్ళు పాటిస్తూ వస్తున్నారండి. ఇవి జస్ట్ ఇప్పుడు నేను చెప్పిన ఈ అంశాలన్నీ కూడా ఈ ప్రముఖుడైన కానీ బయట వ్యక్తి అని కానీ లేదా ఈ యొక్క క్రియాశీలత అంటే రాజకీయాల్లో ఉండటం కానీ ఈ అన్ని అంశాలు కూడా వీళ్ళు పాటించవచ్చు లేకపోతే లేదు. ఉన్న వాస్తవం చెప్తే ఒక్క మాత్రమే వీళ్ళు పాటిస్తున్నారు, అది కూడా బయట వ్యక్తి అనేది ఒకటి మాత్రమే వీళ్ళు పాటిస్తున్నారు. దీనికంటే ముందు అదే రాష్ట్రానికి సంబంధించిన ఆ వ్యక్తినే ఆ రాష్ట్రాలకే గవర్నర్లుగా చేసిన కండిషన్లు కూడా చాలా ఉన్నాయండి. మన వెస్ట్ బెంగాల్ కానీ పంజాబ్ కానీ ఇట్లా చాలా రాష్ట్రాలు కూడా ఉన్నాయండి. ఓకే, సో ఇది మనకి మెయిన్గా తీసుకోవాల్సిన అంశం. ఇంకొక అంశం ఏంటంటే ఇతను ఏదైతే చెప్పాడో అంటే గవర్నర్గా నియమించేటప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించండి అని చెప్తే ఆ అంశం ఇప్పటి వరకు వీళ్ళెవరు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఇవండి మనకి గవర్నర్కి సంబంధించిన కొన్ని అర్హతలు. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ గుర్తుంచుకోనండి. ఈ టాపిక్ చాలా టైం పడుతుంది ఇక్కడ దాకా మనం వెళ్ళటానికి కూడా. సో కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి వీటిల్లో కంప్లీట్గా ఎక్కడొక్కడ ఒక బిట్ అయితే పక్కా వస్తుందండి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 158. గవర్నర్ నియామకపు నిబంధనలు. గవర్నర్ నియామక నిబంధనలు. ఓకే, సో ఆర్టికల్ 158. ఆర్టికల్ 158 క్లాజ్ 1 ఏమని చెప్తుందంటే ఏ వ్యక్తినైతే మనం గవర్నర్గా నియమిస్తున్నామో ఆ వ్యక్తి పార్లమెంట్లో కానీ అంటే పార్లమెంట్ ఉభయ సభలో రాజ్యసభలో కానీ లేదా లోక్సభలో కానీ లేదా రాష్ట్రానికి సంబంధించిన శాసనసభలో కానీ లేదా శాసన మండలిలో కానీ సభ్యుడై ఉండరాదు. ఓకే, సో అతను అంటే మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఎంపీ, లోక్సభ కానీ రాజ్యసభలో ఎంపీగా అతను ఉండకూడదు లేదా ఎమ్మెల్యేగా అతను ఉండకూడదు. అంటే రాష్ట్ర శాసనసభలకు సంబంధించి అతను ఎమ్మెల్యేగా ఉండకూడదు. కొన్ని రాష్ట్రాల్లో మనం ఇది కూడా చెప్తామండి, ఏ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు ఉన్నారు ఏ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు లేరో ఆ అంశం కూడా మనం ఈ యొక్క అధ్యాయం 3లో క్లియర్గా వివరిస్తానండి. ఓకే, సో ఇక్కడ ఆర్టికల్ 158 క్లాజ్ 1 ఏమని చెప్తుందంటే పార్లమెంట్లో ఉన్న లోక్సభ కానీ లేదా రాజ్యసభ కానీ లేదా రాష్ట్ర శాసనసభకు సంబంధించి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఈ పదవిలో ఉన్న వాళ్ళు గవర్నర్గా నియమించకూడదు. ఒకవేళ ఈ యొక్క పదవులు నిర్వర్తిస్తున్న వారిని కానీ ఎమ్మెల్యేగా కానీ అతను కానీ గవర్నర్గా కానీ నియమిస్తే ఏ తేదీనైతే జాగ్రత్త గుర్తుంచుకో అతను ఎంపీ అయి ఉండొచ్చు, ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, ఎమ్మెల్సీ ఈ పదవులు ఉండకూడదని చెప్తూనే ఒకవేళ ఈ ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలో ఉన్న వ్యక్తినే కానీ గవర్నర్గా నియమిస్తే గవర్నర్గా ఏ డేటునైతే అతను సైన్ చేస్తాడో ఏ డేటునైతే గవర్నర్గా ఆ వ్యక్తి సైన్ చేస్తాడో ఆ సందర్భంలో ఆ డేట్ నుంచి ఆ ఎమ్మెల్యే కానీ లేదా ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఆ పదవి అనేది ఖాళీగా మనం పరిగణించాల్సిందే. ఓకే, అది మనకి ఆర్టికల్ 158 క్లాజ్ 1. నెక్స్ట్ ఆర్టికల్ 158 క్లాజ్ 2 ఏమని చెప్తుందంటే ఎటువంటి లాభసాటి పదవులు అతను కొనసాగరాదు. లాభసాటి పదవి. ఓకే, ఎటువంటి లాభదాయకమైన పదవిలో అతను కొనసాగరాదు. సింపుల్గా మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండరాదు. ఓకే, సో అది మనకు ఆర్టికల్ 158 క్లాజ్ 2. నెక్స్ట్ ఆర్టికల్ 158 క్లాజ్ 3 ఏమని చెప్తుందంటే ఇతని యొక్క నివాసం గురించి చెప్తుందండి. అధికార నివాసం. అధికార నివాసం రాజ్భవన్ అంటామండి. ఓకే, సో గవర్నర్గా తను ఎటువంటి అద్దె చెల్లించకుండా అతను ఈ యొక్క అధికార నివాసాన్ని వినియోగించుకోవచ్చు. దాన్ని మనం ఏమంటామండి, రాజ్ భవన్. అదేవిధంగా ఈయన యొక్క జీతభత్యాలకు సంబంధించిన అంశం కూడా ఆర్టికల్ 158 క్లాస్ 3లోనే వివరించడం జరిగింది. పార్లమెంటు శాసనం ద్వారా ఈ యొక్క జీతభత్యాలని వీళ్ళు నిర్ణయిస్తారు. జీతభత్యాలు. ఓకే, సో పార్లమెంటు శాసనం చేయనంత వరకు షెడ్యూల్ 2 ఇది మీకు ఇప్పుడు చాలాసార్లు వచ్చిందండి. షెడ్యూల్ 2లో ఎటువంటి జీతభత్యాలు అయితే ఒక గవర్నర్కి వీళ్ళు నియమించారో సో అవే జీతభత్యాలు ఇతనికి ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఎంతయ్యా ఈ యొక్క గవర్నర్ శాలరీ అంటే 3,50,000.
2018 నుంచి వీళ్ళ యొక్క జీతభత్యాలు అనేవి 3,50,000. వన్స్ అగైన్ రిపీట్, గుర్తుంచుకోండి. ఆర్టికల్ 158 క్లాస్ 3 ఏమని చెప్తుందంటే గవర్నరు తను నివసించే నివాసానికి ఎటువంటి అద్దె చెల్లించకుండా అతను ఆ యొక్క భవనంలో నివాసం ఉండవచ్చు. అదేవిధంగా పార్లమెంటు నిర్ణయించినటువంటి జీతభత్యాలు ఈ యొక్క గవర్నర్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే పార్లమెంటు శాసనం ద్వారానే వీళ్ళకి గవర్నర్కి జీతభత్యాలు పెంచడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పార్లమెంటు కానీ ఏ శాసనం చేయనంత వరకు షెడ్యూల్ 2లో వీళ్ళ యొక్క శాలరీ ఎంతైతే ఉంటుందో అదే శాలరీలకు ఇవ్వటం జరుగుతుంది. ఓకే, సో ఇంకొక అంశం ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ టోటల్ అంశంలో వీళ్ళ యొక్క అధికారాలు కానీ అవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అధికారంలో ఉన్నప్పుడు ఉంటాయి. కానీ ఒక పెన్షన్ మాత్రము ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. గవర్నర్కి పెన్షన్ మాత్రం ఇవ్వబడదు. ఓకే, సో ఈ యొక్క అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. సో ఏ వ్యక్తి అయినా ఈ యొక్క ఇటువంటి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కసారి కానీ నియమించబడితే రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళు బ్రతుకున్నంత వరకు కూడా వాళ్ళకి పెన్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. రైట్, సో బట్ కాకపోతే ఈ యొక్క గవర్నర్కి మాత్రం అతను తన పదవి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి పెన్షన్ కూడా ఇవ్వడం జరగదు. ఇంకా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఎక్కడి నుంచి ఇస్తారు సార్ ఈ శాలరీ అంటే ఇది రాష్ట్ర సంఘటిత నిధి నుంచి ఈ యొక్క గవర్నర్కి ఈ యొక్క శాలరీ అనేది ఇవ్వటం జరుగుతుంది. మనకి స్టార్టింగ్లో ఏమని చెప్పామండి, ఆర్టికల్ 153 ఏమని చెప్పాము, 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956. ఇక్కడ నుంచి ఏం చెప్పాము, ఒక గవర్నరు 2 రాష్ట్రాలకి లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకి అతన్ని నియమించవచ్చు అని చెప్పాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ జీతభత్యాలు అతనికి ఇచ్చే జీతం ఏ రాష్ట్రం నుంచి తీసుకోవాలని మీకు డౌట్ రావాలండి ఇక్కడ. ఓకే, సో గుర్తుంచుకోండి, ఒక గవర్నర్ని 2 రాష్ట్రాలకు కానీ ఉంచితే సో ఆ 2 రాష్ట్రాల నుంచి ఈ యొక్క 3,50,000 అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకే, సో ఒక రాష్ట్రం నుంచే ఇవ్వరండి. ఒకవేళ 3 రాష్ట్రాలకు ఉంటే 3 రాష్ట్రాల నుంచి ఆ మనీ అనేది ఇతనికి గవర్నర్కి ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 158 క్లాజ్ 4. వన్స్ ఒక్కసారిగా గవర్నర్గా అతను పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అతని యొక్క జీతభత్యాల్లో తగ్గించడం అనేది కుదరదండి. ఓకే, సో అదే మనకు ఆర్టికల్ 158 క్లాజ్ 4 జీతభత్యాలు తగ్గించరాదు. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ 159 వచ్చేసి ప్రమాణ స్వీకారం అండి. ఆర్టికల్ 159 ప్రమాణ స్వీకారం. దీనికి సంబంధించిన అంశం ఏంటంటే ఈ యొక్క ప్రమాణ స్వీకారం అనేది హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో అతను గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంటు. షెడ్యూల్ 3లో పొందుపరిచినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే ఇక్కడ ప్రమాణ స్వీకారం అనేది చేయించడం జరుగుతుంది. సో ఎవరు చేయిస్తారంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఓకే, సో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం అనేది చేయిస్తారు. ఒకవేళ ఇతను కానీ ఆ సమయంలో అందుబాటులో లేకపోతే హైకోర్టులో సీనియర్ జడ్జి ఎవరైతే ఉంటారో అతను గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం అనేది చేయిస్తాడు. ఓకేనండి, సో షెడ్యూల్ 3 ప్రకారం అక్కడ ఉన్న నిబంధనల ప్రకారం ఇక్కడ ప్రమాణ స్వీకారం ఇతన్ని చేయించడం జరుగుతుంది. ఇకపోతే ఆర్టికల్ 160 ఇది అంత ప్రాముఖ్యత కలిగింది కాదండి. సో బట్ ఎందుకైనా తెలుసుకుని ఉంటే మంచిది. ఒకవేళ గవర్నర్ కానీ ఆ సందర్భంలో అందుబాటులో లేకపోతే అతని యొక్క కార్యనిర్వహణ అధికారాలు వేరే అతనికి ఇవ్వటం అండి. ఓకే, సో అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో మనకి మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఆర్టికల్ 159 వరకు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనము గవర్నర్ యొక్క అధికారాల గురించి నెక్స్ట్ క్లాస్లో వివరిద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.